చాలా మంది రక్షించబడతారు, బాప్తిస్మం పొందుతారు, మారు మనసు పొందుతారు. చాలా మంది 50%, 50% ప్రభు సందు ఎదుగుతూ, ప్రభువులో కొనసాగుతూ, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటుంటే, కొంతమంది 80%, జాగ్రత్తగానండి, 80% పీపుల్స్, 80% ప్రజలు ఏం చేస్తున్నారంటే, కొంత దూరము ప్రయాణం చేసి ఈ ప్రయాణంలో కొనసాగలేక, ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళలేక, కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి ఆగిపోయి ఈ భక్తి జీవితంలో వెనకడిగేసి భ్రష్టులైపోయినటువంటి వారు ఎంతో మంది మనము బైబిల్లో చూస్తాం, మన జీవిత శైలిలో కూడా చూస్తాం. ఈరోజు నేను తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత, ప్రభు మీద ఆధారపడిన తర్వాత, ఒక భక్తుడు పాడుతున్నాడు, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా ప్రభు కొరకే అని చెప్పి ప్రభు కొరకు నిలబడినటువంటి యొక్క బిడలు కొంతమంది బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు ఎదురైనా మనం ఏం చేయాలంటే వెనుకకు వెళ్ళకూడదు, ముందుకే ప్రయాణం చేయాలి. ఒక ఇంగ్లీష్ పాట ఉంది, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అంటే నేను వెనకకు వెళ్ళను, ముందుకే వెళతాను. ఆ పాటలో అర్థం ఏంటంటే, నాకు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మనం చనిపోయే పరిస్థితి వచ్చినా, రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నేను వెనుకకు, ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలంటే వెనకడుగు వేయకూడదు. ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి వెళ్ళవు. నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ముందుకే వెళ్ళాలి, దిక్కులు ఎత్తుకోకూడదు, ఎవరో పిలుస్తున్నానని చెప్పి వెనక్కి చూడకూడదు, ఏమైంది పరిస్థితులు ఏంటి చుట్టూ ఏంటి చూడకూడదు. అలా చూస్తే ఏమవుతుందంటే ఈ నాగలి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, తర్వాత మన కాళ్ళకి అడ్డబడి మొత్తానికి మనకేదో దెబ్బ తగలవచ్చు. వాక్యం అంటుంది, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, దేవుడు నమ్ముకున్నాం, దేవుడు మనకు పరిచయం అయ్యాడు, మన మతంలో కాదు ఇది, లేకపోతే మన దేవుడు కాదు, అయితే దేవుడు మనకు దొరికాడు. ఈ దేవుడిని మనము నమ్మాము, విశ్వసించాము, ప్రార్థిస్తున్నాము, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. అయితే పట్టుకున్నటువంటి దేవుడిని మనము విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అండి కొన్ని అవసరాలను బట్టి ప్రభువుని వదిలేస్తారండి. సినిమాలు చూడాలని పెచ్చున్నవాడు కొంతమంది ఉంటారు, అక్కడ దాకా వెళ్ళి అక్కడ దేవుడిని అక్కడ వదిలేసి, ప్రభు నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన సినిమాకి వెళ్ళి వచ్చేస్తాను, సినిమా చూసి వచ్చేస్తారు. కొంతమంది ఏమంటే తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు, అంటే విశ్వాసుల గురించి చెప్తున్నారు చాలామంది. అంటే విశ్వాసులు త్రాగుబోతులు లేరా, సినిమాలు చూసేవాళ్ళు లేరా, ఇంకా చెడు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు లేరా, ఉన్నారు చాలామంది. అందరూ అలా అనుకోకూడదు, మనందరిని అనుకోకూడదు. కొంతమంది ఉంటారు అంటే నిలబడలేక, ఆ త్రాగుడికి అలవాటు పడినటువంటి వాడు అక్కడ దాకా వెళ్తాడు, ప్రభు నువ్వు ఇక్కడ ఉండను ఆయన, ఇప్పుడు దాన్ని నాతో ఉన్నాను. చూడండి జాగ్రత్తగానండి, ఖమ్మం జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు ఒక తల్లి ఉంది, ప్రార్థనకు వచ్చేది. ఆవిడ అన్నది ఒక రోజున, అయ్యా పాస్టర్ గారండి, రాత్రంతా ప్రభు నా దగ్గరే ఉంటాడండి. జాగ్రత్తండి, ఎక్కడండి? రాత్రంతా ప్రభు నాతోనే ఉంటాడండి, నేను ప్రభుతో ఉంటానండి, ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నా ప్రార్థనకి దేవుడు దిగొచ్చేస్తాడు, ప్రభు రాత్రంతా నా దగ్గర ఉంటాడండి. తెల్లారగానే ఆయన అలాగెళ్ళిపోతాడు, నేను ఇలా సారా కాసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ఎలాగా ఆయన అలాగెళ్ళిపోతాడంట, ఈవిడేం సారా కాసుకోవడానికి వాడు సారా కాసిన వ్యాపారం వాడిది. ఈవిడ అనేటువంటి మాట ఏంటంటే, కథకది ఇది జరిగినటువంటి విషయం చెప్తుంది ఆ తల్లి. రాత్రంతా ప్రభు నాతోనే ఉంటాడండి అయ్యగారు, ఉదయం రాగానే ఆయన అలాగే వెళ్ళిపోతాడండి పరలోకానికి, నేనేమో సారా కాచుకోవడానికి పోతాను. ఆవిడ ఊహది అంతే, దేవుడు అలాంటి వాళ్ళ దగ్గర ఉండవు. ఆవిడ ఊహ, దేవుడు నాతోనే ఉన్నాడు, సారా కాచుకుని ఆ సారా అమ్ముకుని అనేక మందిని పాడు చేసి జీవితాలు పాడు చేసిన వాళ్ళతో దేవుడు ఉంటాడా? విచ్చలవిడిగా సినిమాలు తిరిగి సినిమాలు చూస్తూ, జోదంగా లేకపోతే వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ అలాంటి వాళ్ళతో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని అప్పటి వరకు అక్కడ ఉంచి ప్రభువుని వీళ్ళు వెళ్ళి ఆ పనులు చేస్తూ ఉంటారు.
ప్రియులరా, చాలా మంది జీవితాల్లో ఏం చేస్తారంటే కొంతకాలము ప్రభు 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 అని తిరుగుతారు, తర్వాత ప్రభువుని ప్రక్కన పెట్టేసి. చూడండి, ఒక ఉదాహరణ, కరోనాకి అందరూ ఎవరు కూడా సావుకులుగా మేము ఇంటికి రావడానికి వీల్లేదు అంటే రావడానికి లేదు, మీరు ఇక్కడికి రావడానికి లేదు, మందిరాలు అన్ని ఖాళీ అయిపోయినాయి సంవత్సరం అంతా. చాలా మంది విశ్వాసులు అనుకున్నారు సంవత్సరం అంతా నెలంతా ప్రభు సన్నిధికి వెళ్ళలేదు, ప్రభు మనల్ని ఏమైనా చంపేశాడా, ఏమైనా శపించేశాడా, ప్రభు సన్నిధికి రాకపోతే దేవుడు ఒప్పుకోడని పాస్టర్ గారు చెప్తారు. ఈ 6 నెలలు వెళ్ళలేదు కదా, దేవుడు ఏమైనా శపించేశాడా, మనల్ని చంపేశాడా, బాగానే ఉన్నాం కదా, ఇంకా ప్రార్థన ఎందుకు, గుడి ఎందుకని చాలా మంది సంఘాలు ఖాళీ అయిపోయినాయి. కొన్ని సంఘాలు ఇప్పటికీ వాళ్ళు కొంతమంది రాకుండా. ఒక ఆవిడ అంటుంది, ఏముంది అయ్య గారు వస్తానికి ఖాళీ ఉండలేదండి, యూట్యూబ్లో చూసుకుంటున్నానండి ప్రసంగాలు అంటుంది. ఎక్కడ వెంకిబాబు, ఎక్కడ యూట్యూబ్లో చూస్తుందంట, యూట్యూబ్లో చూస్తే అది ఎవరికంటే పరిస్థితులు అనుకూలం లేనటువంటి వాళ్ళకి. అంతేకాదు అన్ని అనుకూలం ఉండి చక్కని మందిరం ఇచ్చి, మంచి ఫ్యాన్లు ఇచ్చి, మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చి, మంచి ఆరాధన చేసి బిడ్డలను ఇచ్చి, మంచి యవనస్తులను ఇచ్చినటువంటి స్థలం వదిలేసి ఇంట్లో కూర్చొని యూట్యూబ్ టీవీ ఆన్ చేసుకుని కూర్చొని దాంట్లో ఆశీర్వాదాలు ఉండవు. ఒక సహోదరు చెప్తుంది, నేనండి వస్తానికి కుదరట్లేదండి, మందిరానికి వస్తానికి యూట్యూబ్లో ప్రసంగాలు వినేస్తున్నానండి అని. రోగం వచ్చింది, తెగులు వచ్చింది, జ్వరం వచ్చింది, అమ్మా ఆ యూట్యూబ్లో ఉన్న పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయని చేస్తాడా? అవి రికార్డింగ్లు అంతే, రికార్డింగ్ అంటారు దాన్ని. ఆ రికార్డ్ ఆన్ చేసి వదిలేస్తారు. నువ్వు ఏం చేసినా, నువ్వు పని చేసుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆ యూట్యూబ్లో ఆ టీవీలో ప్రసంగాలు వెళ్ళిపోతూనే ఉంటాయి, నువ్వు చూసినా చూడకపోయినా. అలాంటి సమయంలో టీవీలో చూసుకుంటూ ప్రార్థన మానేసి, సన్నిధి కోసం మానేసి అందులో నేను చూసుకుంటున్నాను ఏంటంటే అందులో ప్రసంగం చేసే పాస్టర్ గారికి ఆ యూట్యూబ్లో నుంచి నా గురించి ప్రార్థన చేయండి చేస్తారా? అది ఆశీర్వాదం ఉండదు. ప్రియులారా, ఒక్కసారి మన జీవితాల్లో ప్రభువుని పట్టుకున్నాం, మనకి అసలు ఈ ప్రభువు కాదు, మన ప్రభువు కాదు, అన్యులు మనం ఒకప్పుడు, మన దేవుడు కాదు. ఇశ్రాయేలులకు దేవుడు ఆయన, ఇశ్రాయేలు దేశంలో లెక్క యూదులకు జన్మించాడు. ఆ ప్రభువు ప్రపంచం అంతటికి, యేసు ప్రభు అందరికీ ప్రభువుగా ఉన్నాడు ఈ రోజున. అయితే ఎవరైతే విశ్వసిస్తారో వారు ప్రభువుగా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి దేవుడిగా ఉంటాడు ఆయన. మనం ఒకప్పుడు మా తాతలు ముత్తాతలు లేక మా తల్లిదండ్రుల ముందు వాళ్ళు అన్యులే, మాకంటూ దేవతల దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. రెడ్డమ్మ అనేటువంటి దేవత, కొన్ని దేవతలు ఉంటాయి మాకంటూ. లేకపోతే మీ కులంలో లేకపోతే మా కులంలో అందరి కులాల్లో ఎవరికి దేవతలు ఉన్నారు, లేకపోతే ఎవరి దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే పట్టుకోవాలి, వదిలేయకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది కొంతసేపు పట్టుకుంటారు, కొంతసేపు ప్రభుని స్తుతి, ప్రభు 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 అంటారు. ఆపదలు వచ్చినప్పుడు వదిలేస్తారు, సమస్యలు వచ్చినప్పుడు వదిలేస్తారు, కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తారు. నా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను. దేవుణ్ణి చావు అయినా బ్రతుకైనా నీ కోసమే బ్రతకాలమా, మధ్యలో వదిలేయకూడదు. చాలా మంది మధ్యలో వదిలేస్తారు దేవుణ్ణి. దేవుడు మాత్రం నిన్ను ఎల్లప్పుడూ పట్టుకునే ఉంటాడు. కానీ మనమే ఒక్కొక్కసారి మన పాపములో, అతిక్రమంలో, మనం చేసేటువంటి చెడ్డ పనులలో దేవుణ్ణి వదిలేస్తాం ఒక్కోసారి. కానీ ప్రభు అంటావు ఒక ఆశ్చర్యం ఏంటంటే ప్రభు వదిలిపెట్టడంటే ఎవరిని కూడా విడిచిపెట్టడంటే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, పంట రాకపోయినా, వ్యాపారంలో డెవలప్ కాకపోయినా, ఉద్యోగంలో సరైనటువంటి జీతం రాకపోయినా, మన జీవితంలో సరైనటువంటి అభివృద్ధి లేకపోయినా, ప్రభువుని స్తుతించడం, మహిమపరచడం మానకూడదు. దీని యొక్క అర్థం ఏంటంటే మన జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, లోటుపాట్లు ఎదురైనా, మనకు చనిపోయే పరిస్థితిలోకి వచ్చిన రోగాల చేత, తెగుళ్ళ చేత చనిపోయే పరిస్థితిలోకి వచ్చిన మనం ఏం చేయాలి? దేవుని విడిచిపెట్టకూడదు. మనకు ఉదాహరణ ఒక్కడే, యోబు. కష్టాలు వచ్చిన, ఎన్ని కష్టాలు అనుకున్నారు,
సొంత భార్య అనేది ఎందుకయ్యా దేవుడు 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 అంటావు, వదిలిపెట్టేయచ్చు కదా. వాక్యం ఏమంటుంది తెలుసా? గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. మనం ప్రభువుని పట్టుకున్నాం. మనం చనిపోయే వరకు, మనం ప్రాణం పోయే వరకు, మనము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే వరకు, ప్రభు మరలా ఈ భూమి మీదకి వచ్చే వరకు కూడా ప్రభు యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. ఈ లోపు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా నలిగిపోతూ ఉంటాం, రోగాలతో సతమతమైపోతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. నాన్నటువంటి వారు, మనం ప్రేమించిన వారే మోసం చేయవచ్చు. మన జీవితంలో నమ్మినటువంటి వారే, మన జీవితంలో నేను నీకు పర్లేదిల్లో అన్నటువంటి వాళ్ళే ఒకప్పుడు మోసం చేయొచ్చు. ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా ప్రభువుని విడిచిపెట్టుకోకుండా, వెనుకడుగైకుండా. కొంతమంది అంటారండి, వాళ్ళ జీవితాలు చూసండి, వీళ్ళ జీవితాలు చూసండి, ఎందుకు నేను ఇంకా దేవుడు ఉండడం, నేను ఎందుకు దేవుని స్తుతించడం అని చాలామంది నేను కూడా భ్రష్టులు అయిపోయానండి. వాళ్ళ చరిత్రలు చూస్తే, వారి జీవితాలు చూస్తేనే వేరుగున్నాయండి. అలాంటప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పే విధంగా వారు కూడా జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఇక మధ్యాహ్న కాల సమయంలో అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలం కాపు లేక ఉన్నా, అంటే పంట లేకపోయినా, మన జీవితంలో వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, ఉద్యోగంలో ఫలింపు లేకపోయినా, పరిస్థితులు తారుమారైనా, మన స్థితిగతులు ఒకవేళ తారుమారైనా, మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని మాత్రము విడిచిపెట్టకూడదు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుడు పిలిచిన తర్వాత దేవుని మీద ఆధారపడి, దేవుని జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు పిలిచినప్పుడు ఆయనను వెంబడిస్తూ, జీవితాంతం దేవుని వెంబడిస్తూ 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 అలాగే చనిపోయారు. కానీ మధ్యలో వాళ్ళు ప్రభుని వదిలిపెట్టలేదు చాలామంది భక్తులు. అబ్రహాం కనిపిస్తూ ఉన్నాడు, అలాగే రూత్ అనేటువంటి ఒక అన్యురాలు కనిపిస్తూ ఉంది, అలాగే యూదులైనటువంటి ఒక ముగ్గురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు. ఇలా చాలా మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు నమ్మినటువంటి దేవుని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి వెనుకడుగు వేయలేదు. చాలామంది ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముతున్నారు. జాగ్రత్తగానండి, ఇలా చూడాలి. అందరికీ కూడా ప్రభువుని నమ్ముతున్నారు, ఉద్రేకంగా బాప్తిసం తీసేసుకుంటున్నారు, ఉద్రేకంగా ప్రభువుని నమ్ముతున్నారు. ఎవరో తీసుకుంటున్నారని వీళ్ళు కూడా తీసేసుకుంటున్నారు. చాలామంది సంఘాల్లో అయితే సభ్యత్వం కోసం, లేకపోతే ఈ కుర్రోడు లేకపోతే ఈమె మళ్ళీ ఇంకో సంఘంలోకి వెళ్ళి బాప్తిసం తీసుకుంటుందేమని చెప్పి ముంచేస్తున్నారు కొంతమంది సేవకులు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఈ బాప్తిసం ఇవ్వకపోతే మళ్ళీ వేరే సంఘంలోకి వెళ్ళిపోతారేమో, లేకపోతే అక్కడ సభ్యత్వం వస్తుందేమో అని సభ్యత్వం కోసం కొంతమందిని ముంచేస్తున్నారు. చాలామంది అలాగే రక్షించబడినట్టుగా బాప్తిసం పొందేస్తున్నారు. కొన్ని దినాలు బాగానే ఉంటున్నాయి, తర్వాత వారి యొక్క ఏమంటారు వేరు సరిగా లేక, వారి భక్తి జీవితంలో ముందుకెళ్ళలేక, ఐహిక విచారాలను బట్టి, ధనమోసములను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ప్రియులరా వెనకడుగేసి చాలామంది దేవుళ్ళు ఎదగలిగినటువంటి వారు చాలామంది లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వారు వదిలేచ్చారో మళ్ళీ అదే దాంట్లోకి వెళ్ళిపోయి రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, బాగానే ఉంటుంది. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు బాగానే ఉన్నారు. తర్వాత మరలా వారు వదిలి వచ్చినటువంటి పాత పద్ధతిలోకి, పాత స్వభావంలోకి, అసలైన దేవుని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మరలా పాత స్వభావంలోకి, పాత పద్ధతులు, పాత మాటలు, అందుకనే చాలా మంది అంటారు, వీళ్ళు రక్షించబడ్డారు కానండి, ఈమె ప్రార్థనకి వెళ్తుంది కానండి మార్పు లేదండి, ఈ వ్యక్తి ప్రార్థనకి వెళ్తున్నాడు కానండి మార్పు లేదండి అనేటువంటి మాటలు ఎక్కువగా చాలా చోట్ల నేను విన్నటువంటిది. చాలామంది, కొంతమంది ఆ కుటుంబం ఆ కుటుంబ సభ్యులే చెప్తారండి, మా వాళ్ళని ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మార్పు లేకదండి, అదే మనసుతో ఉన్నారు, అదే స్వభావంతో ఉన్నారండి. చాలామంది జీవితాలు అలాగే వారు దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ తర్వాత వెనుకడిగేస్తున్నారు. ఎందుకు ఈ మాట ఎందుకు తెలియచేస్తున్నానంటే, పిల్లల
గమనించాలి. మన జీవితాల్లో ప్రభువుని పట్టుకున్నామంటే చావైనా బ్రతుకైనా ఎవరు ఏదైనా, లేకపోతే ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా, నువ్వు ప్రార్థనకి రావద్దు, నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, నువ్వు ప్రభుని ఆరాధించొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దని ఒకవేళ ఎవరైనా మన పేక మీద కత్తి పెట్టి భయపెట్టినా మనం లెక్క చేయకుండా ప్రభు సన్నిధికి మనము రావడం మానకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో చూస్తే మీరు ప్రభువుని ఆరాధిస్తే మేము చంపేస్తామనేటువంటి భయాలు పెట్టేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రభు కొరకు నిలబడి ప్రభువే నాకు కావాలని ప్రభువులో ఎదుగుతున్నటువంటి చాలా మంది అలాంటి వారిని ఏం చేస్తున్నా, తీసుకెళ్లి జైల్లో పడేస్తామో, కొట్టేయడమో, వాళ్ళని చంపేయడమో చేస్తూ ఉన్నారు. చాలా మంది దేవుని బిడ్డలు హతసాక్షి అవుతున్నారు ఈ మధ్యన. నాకు ప్రభువే కావాలి, నాకు దేవుడే కావాలి. కొంతమంది అయితే ఇంట్లో నుంచి నెట్టివేయబడుతున్నారు. ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఆ టైంలో ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. నాకు ట్రైనింగ్కి వచ్చాడండి. నేను బాగా చిన్న వయసులోనే ప్రభు ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు, మధ్యప్రదేశ్. వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, కానీ వచ్చేటువంటి కొన్ని మాటల ద్వారా అర్థం చేసుకునే వాళ్ళం. వాడి సాక్ష్యం ఏంటంటే దేవుడు నమ్ముకున్నాడంట. ప్రభువు నమ్ముకుంటే ఇంట్లో నుంచి గెంటేశారంట. మన దేవుడు కాదు, మనకు సంబంధం లేదు, ఆ దేవుడు నమ్ముకున్నావు ఎందుకు అని చెప్పి ఆ గట్టిగా అంటే, ప్రియులరా, ఆ పరిస్థితుల్లో నాకు దేవుడే కావాలంటే, నీకు దేవుడు కావాలా మేము కావాలా అని అంటే, నాకు దేవుడే కావాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, అవతల అని చెప్పి గింటేశారు మధ్యప్రదేశ్లో. ఇప్పుడు మరి ఎక్కడున్నాడో తెలియదు. సహోదరుడు ట్రైనింగ్ చేశాడు, నాతో ట్రైనింగ్ చేశాడు. ఆ సహోదరుడు చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు అందరూ కూడా నెట్టివేశారు, బంధుమిత్రులందరూ నెట్టివేశారు. ప్రభు నమ్ముకుని ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, అదే కోవలో చూస్తే ఒకవేళ ఆ కోవలో నుంచి దేవుడు నమ్ముకున్నందుకు ఎంటేశారేమో. మా తల్లిదండ్రులు వారు ఉన్న సంఘములో నుంచి పెంతెకొస్తు అనుభవంలోకి వెళ్ళి అక్కడ మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందితే, జాగ్రత్తగానండి, దేవరపల్లిలో పీజీ ఎలీ గారు అని ఐపీసీ ఇప్పటికే ఉన్నారు దైవజనులు. దేవుని చిత్తం అయితే వచ్చే రాబోయే దినాల్లో మన సంఘానికి వారిని ఒకసారి ఆహ్వానించాలి. మా నాన్నగారి యొక్క ఆత్మీయ తండ్రి గారు, వారు పరిచర్య మొదలెట్టింది మా పెద్దమ్మ కంటే మా ఇంట్లోనే, దేవరపల్లిలో మా సొంతం ఇంట్లోనే వారు సేవ మొదలెట్టారు. నెట్టివేశారు అందరూ కూడా. నువ్వు ఇక్కడ చేయడానికి వీల్లేదు, అవతల పోమని. ఇప్పుడు చెప్తాడు ఆయన, నాకు తెలియదు కానీ ఆ చరిత్ర. ఆ సేవకులను కలిసినప్పుడల్లా, ఇదిగో వీళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంట్లోనే, వీళ్ళ ఇంట్లోనే నేను సేవ మొదలెట్టాను, నాకు వీళ్ళే ఆదరించారు ఒకప్పుడు అని చెప్పి ఇప్పటికీ చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్తే. ఏలియా గారు అని ఐపీసీ. ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి మా తల్లిదండ్రులు వెళ్ళి వాక్యమిని మారు మనసు పొంది అప్పటికప్పుడే బాప్తిసం పొందితే, ఇంటికి రాగానే మా తాత ప్రకాశం అనేటువంటి యార్లగడ్డ ప్రకాశం మా తాతగారు ఏం చేశారంటే, ఎరా మనకంటూ సంఘం ఉంది ఇక్కడ, ఈ సంఘం మానేసి అక్కడికి వెళ్తావా, నువ్వు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటావా, ఆ పెంతెకొస్తులోకి వెళ్ళి నువ్వు అక్కడ తీసుకుంటావా అని అంటే, నేను ఆ సత్యంలో పెంతెకొస్తు సత్యంలో నేను మారు మనసు పొందాను, అక్కడే బాప్తిసం తీసుకున్నానంటే, అబ్బాయి నువ్వు మాకు వ్యతిరేకంగా తీసుకున్నావు, మా ఇంట్లో ఉంటానికి వీలేదని చెప్పి మా అమ్మగారిని నాన్నగారిని నిర్దాక్షిణ్యంగా గింటేశారు. దేవునికి స్తోత్రం. ఎవరు తెలుసండి? దేవుడు నమ్ముకున్న వాళ్ళే. మా తాత ముత్తాతలందరూ కూడా సంఘంలో పెద్దలుగా చెప్పారు, నువ్వు పెంతెకొస్తు అనుభవంలోకి వెళ్ళి మమ్మల్ని కాదు నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి మా ఇంట్లో ఉండటానికి వీలేదని చెప్పి గెంటేశారు. అప్పుడు ఆ ఏలియా గారి యొక్క సమక్షంలో వారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందనగానే వారు ఒక ట్రైనింగ్ సెంటర్కి పంపించి ఐపీసీలో, విజయవాడ గుణదలలో ఐపీసీలో ట్రైనింగ్ చేయించి ఒక మంచి సేవకునిగా తీర్చిదిద్ది మొట్టమొదటిగా విజయవాడ ఏరియాలో హనుమాన్ జంక్షన్ అనేటువంటి ప్రాంతంలో ప్రభు పరిచయం చేసి గొప్ప సంఘాలు కట్టి, అక్కడ నుంచి భీమవరం ఏరియా వచ్చి అక్కడ కూడా గొప్ప పరిచయం చేసి ప్రభువును నిద్రించారు మా తల్లిదండ్రులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అన్యులైనటువంటి వారు ప్రభువు నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి గెంటి వేస్తే అది ఆశ్చర్యమే. కానీ ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళే మా సంఘం కాదని నువ్వు ఆ సంఘంలోకి వెళ్తావా, ఈ సంఘం కాదని నువ్వు పెంతెకొస్తు సంఘంలోకి వెళ్తావా అని గెంటేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మా తాత లేక మా కుటుంబంలో మేము చూస్తాం. మా తండ్రి గారు పట్టుకున్న సత్యాన్ని వదిలిపెట్టకుండా అదే పెంతెకొస్తు సత్యంలో ట్రైనింగ్ చేసి ఆయన చనిపోయే వరకు కూడా అదే పెంతెకొస్తు సత్యంలో ఉన్నారు. అందులోనే ఆయన ప్రభువును నిద్రించారు. దేవునికి స్తోత్రం. పెంతెకొస్తు అనుభవంలో రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది నెట్టివేయబడినప్పుడు మా తండ్రులను మా తాతలు తోబుట్టులు గెంటి వేసినప్పుడు బయటకు వచ్చేసి ప్రభు సన్నిధిలో ట్రైనింగ్ చేసి సేవ చేసి ఈ రోజున ఆ పరిచర్య భారాన్ని ఎత్తుకున్న ఆ పరిచర్య భారం మాకు అది దేవుడు అనుగ్రహించాడు. మా వంశంలో, మా ఇంటి పేరు వంశంలో, మా తాతల యొక్క వంశంలో మొట్టమొదటి సేవకులు మేమే.
జాగ్రత్తకి రాలి. మా తాతల వంశంలో మా నాన్నగారికి ఉన్నటువంటి తండ్రి యొక్క వంశంలో, మా తాతల మా నాన్నగారి వంశంలో మా ఇంటి పేరులో ప్రియులరా మేమే సేవకులం. ఇప్పుడు మా యొక్క లేకపోతే రక్త సంబంధ కుటుంబంలో ఒక్కొక్కరు సేవకులు అవుతూ ఉన్నారు. ఆ మధ్యన మా అన్నయ్య గారి కుటుంబానికి మా అన్నయ్య గారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్తే వాళ్ళ కుమార్తె చెప్తా ఉంది, ఆ చిన్నాన్నగారు ఇదిగో మా కుమారుడు చిన్నగా పుట్టాడు, సన్నంగా పుట్టాడండి, చచ్చిపోతాడేమనుకున్నాం. అప్పుడు నాకు మనసులో ఒకటి అనిపించింది, ప్రభా ఈడు బ్రతికితే నీ సేవకి ఇచ్చేస్తాను ప్రభా అనుకున్నాను. బ్రతికించాడు. ఈ రోజున 12 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి, అమలాపురంలో ఉంటారు పిల్లవాడు. ఆ పాప చెప్తా ఉంది, అంటే ప్రియులరా మేమే కాకుండా ఇప్పుడు వారు కూడా ప్రభు పరిచర్లోకి వస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, మనం పట్టుకున్నటువంటి దేవాతి దేవుణ్ణి చావైనా బ్రతుకైనా వదిలిపెట్టకుండా జీవితాంతం మనం కొనసాగితే ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, ఎల్లకాలం ఉండం. చాలా జాగ్రత్తగా కొంతకాలమే ఉంటాం. మన ఆయుష్ 70 కాలము, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అలా కొంతకాలము వయసు ఉంటే కొంతకాలం ఉండే తర్వాత మనం చనిపోతాం, ప్రభు వస్తే వెళ్ళిపోతాం. అయితే కలకాలం ఉండేటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కొరకే మనం ఈ తెప్పలో మన తిండి తెప్పులు మానేసి మన సమయాన్ని ప్రక్కన పెట్టి, ఈ టైంలో మన తిని శుభ్రం టీవీలో అయితే ఏదో చూసిన సమయాన్ని కూడా ప్రక్కన పెట్టి, మన వ్యాపారాలు ప్రక్కన పెట్టి, మన పనులు ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధికి వచ్చి స్తుతించడం దేనికంటే మనకు అసలైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇక్కడ కాదు, ఎల్లకాలం ఉండేది. జాగ్రత్తగా వెళ్ళి నేను శుక్రవారం బయలుదేరినాను. మా రెండో కుమారుడు జగ్గైపేట అనేటువంటి ప్రాంతం మీటింగ్కి వెళ్ళాం. సాయంత్రం మీటింగ్ వెళ్ళి అక్కడ చూసుకుని మరలా అక్కడ 2 పూటలు 3 పూటలు అక్కడ ప్రభు పరిచయలు వాడబడి, మరలా నైటు 1 గంటకి ప్రార్థన అయిపోతే 2 గంటలకు కారులో బయలుదేరి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి ఆ సేవకులు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ బస్సుకు వచ్చేసాం. అంటే మేము అక్కడ శాశ్వతంగా ఉండటానికి వెళ్ళలేదు. మనం కొంత దూరం అక్కడికి వెళ్తాము, కొంతకాలం ఉంటాం, తర్వాత మరలా మన ఇంటికి మనము వచ్చేస్తాం. ఇప్పుడు కూడా మీరు ఉన్నారు ఇక్కడ, ప్రార్థనకు వచ్చారు, అయిపోయిన తర్వాత మరలా మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. శాశ్వతమైనది ఎక్కడుందంటే పరలోకం ఉందండి. దేవునికి స్తోత్రం. దానికోసం మనం ప్రాకులాడాలి. చాలా జాగ్రత్తగా దానికోసం ప్రాకులాడదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళావా నీ పని అయిపోద్ది అంటారు కొంతమంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళావా? నిన్న ఆ మీటింగ్లో ఒక సహోదరి చెప్తా ఉంది, వాళ్ళ తండ్రి గారు బాగా త్రాగేస్తారంట, ఫుల్గా తాగుతాడంట. వాళ్ళ అమ్మతో చెప్పామంటే అన్నాడంట, ఇదిగో నువ్వు కానీ ప్రార్థనకి వెళ్ళావా నేను ఏదో తాగి చచ్చిపోతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగే నల్ల నువ్వు కానీ ప్రార్థనకి వెళ్ళావా, ఎక్కడికండి పాపం చేస్తానికి వెళ్ళావా అంటే అది పద్ధతిగా ఉంటుంది. సినిమాకి వెళ్ళావా అంటే బాగుంటుంది. లేదా ఎక్కడికో ఎవరితో తిరుగుతున్నావు అంటే అది బాగుంటుంది, అది పద్ధతి అనుకోవచ్చు. ప్రార్థనకి వెళ్తానంటే ఇటు చచ్చిపోతాడు, తాగి చచ్చిపోతాడు అంటాడు. ఆ పాప చెప్తుంది. అప్పుడు అలా అన్నదంటే ఆవిడ భయపడి అంతకాలం భయపడి అదో ఈ రోజున ఉపవాస ప్రార్థనలు కదా, ఈ కూటాలకు వెళ్ళాలి, నువ్వు సత్య సావు, నాకు ఎందుకు, నేను మాత్రం ప్రార్థనకి వెళ్ళిపోతానని వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి చూస్తే శుభ్రంగా తినేసి పడుకున్నాడంట హ్యాపీగా. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ఏంటంటే నువ్వు ప్రార్థనకి వెళ్తే మాత్రం నేను చచ్చిపోతాను అంటాడు ఒకడు. అంటే శాశ్వతమైనటువంటిది ఎల్లకాలం మనం ఉండేటువంటి ఈ ప్రాంతము, ఈ ఏమంటారు ఈ స్థలము కాదు, కానీ మనకంటూ ఒక స్థలం ఉంది పిల్లలు. ఆ స్థలం కోసం మనం ప్రాకులాడతాం. దానికోసం చావైనా బ్రతుకైనా నీ కొరకే చావైనా బ్రతుకైనా నీ కొరకే అనేటువంటి యొక్క వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే. అబ్రహాం అనేటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు విగ్రహాలు తయారు చేస్తూ విగ్రహాలు అమ్ముకునేటువంటి ఒక అన్య ప్రజల కుటుంబం నుంచి వచ్చాడు. ఒక రోజున దేవుడు దర్శించి అన్నాడు, ఇదిగో నేను నీకు చూపిస్తాను ఒక ప్రాంతం, వెళ్ళు నడు, నీకు చూపిస్తాను అన్నాడు. ఇంకా చూపించలేదు. నేను చూపిస్తాను నీకు, వెళ్ళు అంటే అక్కడ అన్నాడు, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి వదిలి, నీ స్నేహితులను వదిలి, నానటువంటి వారిని వదిలి నేను ఒక ప్రాంతానికి చూపిస్తాను రా అన్నాడు. అంతే. ఇంటికి వెళ్ళి చెప్తే డాడీతో, తండ్రి నాకు దేవుడు చెప్తున్నా ఒక నిర్ధారణ అయింది, ఆయన నిజమైన దేవుడు నాకు అర్థమైంది. నేను ఇదిగో ఆయన పిలుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, వెళ్తానంటే ఆయన అర్థం ఒక గమ్యం లేదు, ఒక గురి లేదు, ఒక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ప్లేస్ చూపించలేదు, ఎక్కడికి వెళ్ళాలో దీనికి తెలియదు. ఏంటి ఆయన మనకు దేవతలు దేవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కొత్త దేవుడు ఎందుకురా మనకి అని చెప్తే, లేదు డాడీ ఆయన ఎవరో నాకు మొత్తానికి ఆయన నాకు నిజమైనటువంటి వాడిగా అనిపిస్తున్నాడు అని చెప్పి తన భార్యను తీసుకుని, తన తమ్ముడు యొక్క కుమారుడు తీసుకుని ప్రియులరా బయలుదేరి వచ్చేసాడు. 12వ అధ్యాయం ఆదికాండం ఉంటుంది. అక్కడ ఉంటుంది ఏంటంటే, నీ తల్లిదండ్రులను, నీ స్నేహితులను, నీ బంధువులను వదిలి నేను చూపించు దేశానికి వచ్చేయమంటే వచ్చేసాడు. అతడు చూశాడంటే ఏంటంటే పునాదులు గల పట్టణాన్ని చూశాడంట. దేవునికి స్తోత్రం.
మనకి పునాదులు ఈ పట్టణం లేకపోతే ఏమంటారు ఈ భూమికి ఒకప్పుడు లయమైపోద్ది. ఇప్పుడు టీవీ నైన్లో ఈ టీవీలో అన్నింటిలో చెప్తున్నారు, ఆస్ట్రాయిడ్ అనేటువంటి పెద్ద పెద్ద బండరాజులు వచ్చి భూమిని ఢీ కొడతానంట. అది డేట్ కూడా లేకపోతే నెలలు కూడా చెప్పేశారు, పలానా నెలలో పలానా సంవత్సరంలో, అవసరమైతే ఈ సంవత్సరం చివరిలోనే రావచ్చని. ఆస్ట్రాయిడ్స్ అంటారు, చదువుకునే బిడ్డలు తెలుస్తుంది. ఆస్ట్రాయిడ్స్ పెద్ద పెద్ద రాళ్ళు, ఉల్కపాతం అటువంటి అలాంటి రాయి వచ్చి ఒక్క రాయి వచ్చి పడితే ఆ ప్రాంతం అంతా ఇంచుమించుగా చాలా కిలోమీటర్ల దూరం పెద్ద గొయ్యి పడిపోతుందంట. అంటే భూమికి ఈ సూర్యుడు వచ్చి ఈ భూమిని మింగేసేటువంటి సమయం రాబోతుంది. దేవుని రాకడకు కూడా సూచన దేవుడు చెప్తా ఉన్నాడు. భూకంపాలు, తెగుళ్ళు, రోగాలు చూడండి, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే ఒక రోగం. అంతకుముందు మనకు తెలియదు కానీ అంతకుముందు కలరా వ్యాధి వచ్చి చాలామంది పెట్టల్లా రాలిపోయారు. మన టైంలో మన రోజుల్లో మొన్న వచ్చింది ఏంటంటే కరోనా, పెట్టలాగా రాలిపోయారు. సొంత వాళ్ళని కూడా చూసుకోవడానికి లేదు, సమాధి కార్యక్రమానికి వెళ్ళటానికి లేదు, ఏదో ఆ రోగం వచ్చిందంటే దగ్గరికి వెళ్తానికి లేదు. పిల్లలు అటు భయంకర పరిస్థితి. దేవుని రాకడ దగ్గర అవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. టీవీలో వార్తాపత్రికలు ఎక్కడ చూసినా ఉంటుంది ఏంటంటే ఆ సూర్యుడు వచ్చి ఈ యొక్క భూమిని మింగేస్తాడంట. ఏం చేస్తున్నాయినా మింగేస్తాడంట. రాబోద్దినాలో పరిస్థితులు తారుమారుగా ఉంటాయి, జాగ్రత్తగా నెల. దేవుని రాకడ దగ్గర పడుతుంది. మనం ఏం చేయలేతే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. మనకున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. అలాగనే తప్పని చెప్పట్లేదు. వాటికంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన వచ్చే రాకడికి మనం ఏం చేయాలి తెలుసా? మన బ్రతుకులు సిద్ధపాటు కలిగి ఉండాలి. చెప్పలు కూడా మైపడతాం అందరూ కూడా. హల్లెలూయా. అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? నేను చూపించు దేశానికి రా అంటే ఆయన వచ్చేసాడు. అప్పటికి అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పటికి పిల్లలు లేరండి ఆయనకి. 90 సంవత్సరాలు వచ్చేసినాయి వృద్ధురాలు ఆ శారమ్మ గారు. 100 సంవత్సరాలు వచ్చేసినాయి అబ్రహాం గారికి. బిడ్డలు పుట్టేటువంటి సమయం 35-40 సంవత్సరాల లోపే సైన్స్ ప్రకారంగా బిడ్డలు కలుగుతారు. సంతానం కలిగేటువంటి వయసు ఎంత అంటే 35-40 సంవత్సరాలు. అంతగా ఒకవేళ దేవుడు అదే ఇంకా అంతగానో ఒకవేళ ఆయుష్ ఉంటే కొంతగా ఎక్కువ వచ్చి పిల్లలు. కానీ వీళ్ళకి 90 సంవత్సరాలు వచ్చేసినాయి, 100 వచ్చేసినాయి. దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. జాగ్రత్తగా వినాలి. ముగింపులోకి వచ్చా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వచ్చేయ్ అంటే మాటిని వచ్చేసాడు. అప్పటికి బిడ్డలు లేరు, సంతానం లేదు, సంతానం పుట్టేటువంటి వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇప్పుడు బిడ్డలు ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకరోజు దేవుడు వచ్చాడు, వారికి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేసి తిన్న తర్వాత భుజించి దేవుడు అంటాడు, ఇదిగో వచ్చే సంవత్సరానికి నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటారు. దేవుని స్తోత్రం. శారమ్మ గారు మూల నుంచి, ఆ డేరా మూల నుంచి నవ్వుకుంటుందంట. ఇంకా నయం, వచ్చిన వాళ్ళు తినేసిపోవాలి. కానీ ఇలాంటి డైలాగులు ఏంటి, నాకు పిల్లలు ఏంటని ఒక ఈకిలి నవ్వుకుంది. అదో నవ్వులాగా నాకు ఉంది. కొన్ని నవ్వులు ఉంటాయి కదా, నవ్వుల రకాలు. ఏదో వచ్చిన వాళ్ళు తినేసిపోవాలి కానీ మళ్ళీ ఎలాంటి డైలాగులు ఏంటి అనుకుని నవ్వుకుందంట. ఇంకా నయ్యం, ఈ వయసులో నాకు పిల్లలు ఏంటి అనుకుందంట. దేవుడు చూసి అన్నాడు, అమ్మా శారమ్మ ఎందుకు నవ్వుతున్నావు? నవ్వాల్సిన అవసరమే ఉంది. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. శూన్యంలో సృష్టిని వేలాడదీశాడు దేవుడు. శూన్యంలో ఆయన మాట ద్వారా ఈ సృష్టి అంతా కలిగింది. గర్భంలో పిండంగా రూపింపబడకముందే, మన తల్లి గర్భంలో మనం పడకముందే మనం చూసినటువంటి దేవుడు. మనల్ని దేవుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ దేవుడు అన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదో. వచ్చే సంవత్సరం నీకు ఒడిలో ఒక కుమారుడు అంటాడు. అడిగి ఇస్సాకు అని పేరు పెడతారు. ఇస్సాకు అంటే నోటి నిండా నవ్వు. అప్పటికే కంగారు పడి అబ్రహాం గారు ఏమంటారు దాసితో ఒక సంతానం కనాలని చెప్పి తన భార్య కంగారు పెడితే వెళ్ళాడు అప్పటికి. కానీ ఆమె ద్వారా పుట్టినట్టు బిడ్డ కాదు నిజమైన సంతానం, అది అక్రమ సంతానం అవుతుంది. వాళ్ళకి కరెక్ట్ కాదు, వాగ్దాన పుత్రులు వాళ్ళకి కాదు. నీకు నేను ఇస్తాను కంగారు పడుకున్నాడు, అంతే. ఇస్తాను కంగారు పడుకున్నాడు. కొత్తపేటలో పాస్టర్ గారు మధ్య వారితో మాట్లాడుతున్నప్పుడు, పిల్లరా పెళ్ళయి 30 సంవత్సరాలు అయిందండి, బిడ్డలు లేరంట. దేవుడు చెప్పాడు, నీకు ఇస్తాను, బిడ్డలను ఇస్తాను. ఆయన ఓపికగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డను దేవుడు ఇచ్చాడు. మంచి సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మన జీవితాల్లో కొన్ని కష్టాలు వస్తే ప్రభుని వదిలేచేస్తాం, కొన్ని బాధలు వస్తే ప్రభుని వదిలిపెట్టేస్తాం. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లిదండ్రులు వదిలేశాడు, రక్త సంబంధం వదిలేశాడు. అప్పటి వరకు తనతో ఆడుకున్నటువంటి, మరి అతనితో ఆడుకున్న, చిన్నప్పటి నుంచి ఆడుకున్న స్నేహితులు వదిలేశాడు, బంధుమిత్రులు వదిలేశాడు, అందరిని వదిలేశాడు. నాకు ప్రభువే కావాలనుకుని వచ్చేసాడు. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నేను చెప్పి ముగిస్తాను. ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడు కానీ మరలా వెనక్కి వెళ్ళలేదు.
అది నేను చెప్పే అంశం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభువుని వెంబడించడానికి ముందుగా వచ్చాడు కానీ వెనక్కి వెళ్ళలేదు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తన భార్య అన్నది, ఇంతకీ మనతో మాట్లాడిన దేవుడు నిజమైన దేవుడేనా? నిజంగా దేవుడు ఇస్తాడు పిల్లల్ని? నాకేం వయసు అయిపోతుందయ్యా, నీకు వయసు అయిపోతుంది, పిల్లల్ని ఇస్తాడా అంటే మళ్ళీ వెళ్ళి బలిపీఠం కట్టి ప్రార్థన చేసాడంట. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రం కంటే, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు చేసే ఈ లేట్ అయినా కానీ ఆలస్యమైన అమృతం లాంటి అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన వాక్యం ఉంది, ఆయన దినము ఒక్క దినం అంటే అది 1000 దినముల కంటే శ్రేష్టంగా చేస్తాడు. మన పరిస్థితి ఏంటంటే టెక్నాలజీ మారింది కాబట్టి, కంగారు కాబట్టి, మనకి సహనము ఓర్పు తక్కువ కాబట్టి వెంటనే కార్యాలు జరిగిపోవాలంతే. జరగకపోతే మళ్ళీ 2వ వారం ప్రార్థన రాము, 2వ వారం మోకరించి ప్రార్థన చేయం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఆ లేట్ అయినా కానీ మన శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. కంగారు పడ్డారేలో దేవుడు తర్వాత ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇచ్చి, ఆ ఇస్సాకు అనే కుమారుని ద్వారా ఆ ఇస్సాకు పంట వేయగా క్రమంగా ఆస్వాదించబడి గొప్పగా దీవించబడ్డాడు. పిల్లరా, ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. ఆయన చరిత్ర ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఆయన తన తల్లిదండ్రులు వదిలి వచ్చేసాడు, రక్త సంబంధులు వదిలి వచ్చేసాడు, ప్రభు యొక్క ఆ పరిచయంలో ఉంటున్నాడు, ముందుకెళ్ళాడు తప్ప కష్టం వచ్చిందని మళ్ళీ వెనకెళ్ళిపోలేదు, సమస్యలు వచ్చినాయని వెనకెళ్ళిపోలేదు, బాధలు వచ్చినాయని ప్రభుని వదిలేసి వెనకెళ్ళిపోలేదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఆయనకి ఏమీ రెడ్ కార్పెట్ వేసి ఆయన ఏం తీసుకెళ్ళలేదు, చాలా ముళ్ళ మధ్య నడిచే కుటుంబం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ప్రభువుని వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ దినాల్లో కొంచెం కష్టం వస్తే చాలు, బాధ వస్తే చాలు, ప్రభువుని వదిలేస్తాం, సేవకుల్ని తిట్టేస్తాం, దేవుని తిట్టేసుకుంటాం. నాకు జరగలేదు, వాళ్ళకైనా జరుగుతున్నాయి, నాకు జరగలేదంటే గొణిగేసుకుంటాం, సణిగేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాను, ముగిస్తున్నాను. పిల్లల మన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా చదవబడినటువంటి హబక్కు గ్రంథంలో అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డు లేకపోయినను, పొలంలో పశువులు లేకపోయినాను, యెహోవా యందు. చాలా మంది అంటారు, ప్రభు నువ్వు నాకు అది ఇస్తే నేను దేవుడికి చనిపోతాను. ఒక ఆవిడ అంటది, ప్రార్థనకు రండి అంటే, లేదంటే నాకు దేవుడు కార్యం చేస్తే వస్తానంటున్నాను. ఎలాగనాలి? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు కార్యం చేస్తే, దేవుడు ఇస్తే రావడం కాదు. ఇక్కడ అంటాడు, ఇక్కడ నాకు ఏది ఉన్నా లేకపోయినా, పొలంలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. చావైన బ్రతికిన, అదే చావైన బ్రతికిన దాని అర్థం ఏంటంటే, నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు, నాకేమున్నా తింటాక లేకపోయినా ప్రభు, నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అంటే కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. చాలామంది అలాగే వెళ్ళిపోతున్నారు ఈ రోజులో, భరించలేక. ఇది ఇరుకు మార్గం, ఇది జాగ్రత్తగా, ఇది ఇరుకు మార్గం. విశాల మార్గం అయితే ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, తినొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇది ఇరుకు మార్గం. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి. నువ్వు ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తేనే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఆ ఇరుకు మార్గంలో సక్రమంగా నడిస్తేనే దేవుడిని దీవిస్తాడు. ఆ ఇరుకు మార్గంలో సక్రమంగా నడిస్తేనే ఆ పరలోక రాజ్యానికి చేరతావు. అలా కాదు, ఇష్టం వచ్చినట్లుగా మనం ఉంటే ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాం. అందుకని భక్తు అంటాడు, ఏమి ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభు యెహోవా నాకు బలము. దేవునికి స్తోత్ర. దేవుని నమ్ముకున్నటువంటి మనము వెనకడుగేయకుండా ప్రభు సన్నిధిలో మనం ముందుకే వెళ్ళాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇదే అంశం మాట్లాడుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం అందరూ కూడా.